మేడం డిపార్ట్మెంట్ అంటే మీకు తెలిసే ఉండొచ్చు, మీకు తెలుసు ఆల్మోస్ట్, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. Yeah. సో కాపాడాల్సిన సిఐఏ కడుపు చేశాడు ఆ అమ్మాయికి. అసలు అది మనము ఎట్లా చూడొచ్చు? ఏడికి పోతుంది ఈ సమాజం? ఒక డిపార్ట్మెంట్ లో ఉండే ఆయన అసలు కాపాడాలి, ఎక్కడికి పోతున్నాం అసలు? ఉంది కదా ఒక కొటేషన్, రక్షించవలసిన వాళ్ళే భక్షిస్తున్నారా అని, పెద్ద ఎవర్ గ్రీన్ కొటేషన్ ఇది. రైట్, అవును. అయినా బుద్ధి కానీ సిగ్గు జ్ఞానం ఏమాత్రం అటువంటి వాళ్ళకి లేకుండా పోతుంది అలా చేసే వాళ్ళకి. ఆ డిపార్ట్మెంట్లో కింద నుంచి పై వరకు కూడా ఏ ర్యాంక్ వాళ్ళైనా సరే వాళ్ళు చేస్తున్న డ్యూటీస్ ప్రజా సంక్షేమం కోసం, సమాజాన్ని కాపాడటం. ఎక్కడైనా ఒక అన్యాయం అవినీతి జరిగింది అని అంటే అక్కడ వాళ్ళు ఉండి వాళ్ళకి భరోసా ఇచ్చి రక్షణ కల్పించడం అనేది రక్షక భటుల పేరులోనే ఉంది. రైట్, అవును. వీళ్ళు ఏంటంటే అడ్వాంటేజెస్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా నేను ఈ మధ్య గమనించింది ఏంటంటే, నా కళ్ళ ముందుకు వచ్చాయి కొన్ని కేసులు, నేను హ్యాండిల్ కూడా చేస్తున్నాను ఆల్రెడీ ఒక కేసు. అయితే ఒక ఒంటరి స్త్రీలని టార్గెట్ చేస్తున్నారు. అంటే ఓవరాల్గా ఇది నిజమా అంటే ఏమో, నాకు తెలిసిన కేసులు ఇవి వచ్చాయి కాబట్టి ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళ మీద వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అనేది నాకు అనిపించింది. కొంత అమాయకత్వం ఉంటుంది ఆడవాళ్ళకి. ఎక్కడ ఉంటుంది అని అంటే, లోకజ్ఞానం సరిగ్గా ఉండదు. ఎంత చదువుకున్నా సరే లోకజ్ఞానం లోపించడం ప్రధాన కారణం. తర్వాత ఏంటంటే అన్నీ మాకే తెలుసు అని కొంతమంది అనుకుంటారు ఆడవాళ్ళు, అందరూ అనుకోరు. అంతా నాకే తెలుసు అని కొంతమంది ఆడవాళ్ళు అనుకుంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇంట్లో మగదిక్కు లేకుండా కూడా ఉండొచ్చు. కొంతమంది భర్తలతో గొడవలు పడుతూ ఉండొచ్చు. ఇలాంటి కుటుంబాలు, ఇలాంటి స్త్రీల మీద టార్గెట్ వీళ్ళకి. ఏంటి, ఏదో ఒక కారణంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అనుకుందాం. వీళ్ళు వెళ్ళారు కదా, మరి వీళ్ళు వెళ్ళినప్పుడు ఈ సిఐ దగ్గరికి వెళ్ళారు. ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఒక ఊరు వెళ్ళినప్పుడు ఈమె భర్తతోటి గొడవలు. ఎందుకు అని అంటే అతను తాగడము, 2 ఆడపిల్లలు చదువుకుంటున్నారు. మరి పెళ్ళి దగ్గర 20 సంవత్సరాలు అని చెప్తుంది ఆవిడ పెళ్ళి. మరి ఎదుగుతున్న అమ్మాయిలు కాలేజ్ స్టడీస్ చేస్తున్నారు. భర్త బాధ్యతారహితంగా తాగి ఇంట్లో డబ్బులు ఇవ్వకుండా పిల్లల ముందు భార్యను కొట్టడము, వల్గర్గా ఫిల్దీగా మాట్లాడటము, ఇవన్నీ కూడా ఆ అట్మాస్ఫియర్ని సర్వనాశనం చేస్తుంది ఇంట్లో. ఈ వాతావరణం ఏ తల్లి సహించదు. ఎదుగుతున్న పిల్లలు రేపు మాకు చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలి. వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, మనసు మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, ఇదంతా తల్లిగా ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి వాడు ఉండటం కంటే వదిలించుకుని ఆ కష్టం ఏదో మనమే పడి నా పిల్లల్ని నేనే పైకి తెచ్చుకోవచ్చు కదా అన్న ఆలోచనతో ఆవిడ కేసు పెట్టడానికి వచ్చినప్పుడు స్టేషన్కి వచ్చినప్పుడు ఆ సిఐ ఈమె రిజిస్టర్ చేస్తారు కదా ఈమె కేసు, అది అందులో ఈమె ఫోన్ నెంబర్ తీసుకుని, దానికన్నా బిఫోరు ఏం పర్వాలేదు నేను నీకు న్యాయం చేయిస్తాను, నువ్వు బాధపడకు, భయపడకు, హ్యాపీగా నిశ్చింతగా వెళ్ళు. తర్వాత ఆ ఫోన్ నెంబర్ తీసుకుని అన్ టైంలో ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ కాల్స్ చేయడం. ఈ లోపల కేసు నడుస్తూ ఉంది. ఇతను ఫోన్ కాల్స్ చేయడం, పెట్రోలింగ్కి వచ్చినప్పుడు నైట్ టైంలో 2 o'clock టైంలో కూడా కాల్ చేయడము. తర్వాత కొద్ది రోజులు అలా గడిచిన తర్వాత, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వంటే ప్రాణం. అది ఎలా ప్రాణం అవుతుందమ్మా? ఎవరో ఒక కేసు పరంగా ఒక స్త్రీ స్టేషన్కి న్యాయాన్ని అర్థించి వచ్చినప్పుడు నువ్వు ఒక దేవుళ్ళలాగా ఉండాలి కదా అక్కడ కదా. అభయం ఇచ్చావు, ఓకే, అభయం ఇచ్చావు. ఆ క్రమంలో నువ్వు ఆమెకు న్యాయం చేసే క్రమంలో నువ్వు ఆ సేవలు అందించాలి అక్కడ. ఏది నీకు ఆ కేసును ముందుకు తీసుకెళ్లడము, ఎలాగా ఆమెను నడిపించాలి, ఆ పరంగా నువ్వు చూడాలి. అట్లా కాకుండా కేసును అక్కడ పక్కన పెట్టి అది నడుస్తూ ఉంది, ఈమెతోని ఇలా మొదలు పెట్టాడు. నాకు ఒక భార్య ఉంది, ఆమె అనారోగ్యవంతురాలు, ఆమెతో నాకు ఎటువంటి ఇది లేదు, నాకు 2 మగపిల్లలు, ఆడపిల్లలు లేరు. సో నీ పిల్లల్ని నా పిల్లలుగా చూస్తాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు ఇటు డివోర్స్కి పెట్టావు కదా హస్బెండ్ తోటి, నేను పెళ్లి చేసుకుంటాను, ఇలా నానా మాటలు చెప్పి ఒక ఈఎంఐ కూడా చెప్తుంది ఏంటంటే ఒక 15 days వరకు అట్లా టార్చర్ పెట్టాడు. తర్వాత నేను సరే ఆలోచిద్దాం, ఒప్పుకుందాం అని అనుకుంటూ ఉన్నాను. ఇంతలో అతనే ఒక లేడీ లాయర్ని పెట్టించి ఆమె ద్వారా కేసుని చాలా త్వరగా ముందుకు జరిపించి డివోర్స్ ఇప్పించాడు. ఇలా 2 నెలలు జరుగుతూ ఉండగా ఈమెకి ఏ ఖర్చుకైనా సరే డబ్బులు అతను ఇవ్వడం. తర్వాత ఈమెదో హౌస్ ట్యాక్స్ కట్టాలి, ఇలా ఖర్చులు అవి ఇవి అన్నీ కలుపుకుంటే ఇప్పటికొచ్చి 2.5 years వాళ్ళ జర్నీ 13 lakhs to 15 lakhs మనీ అతను పే చేశాడు. నన్ను నా పిల్లల్ని బాగా చూసుకున్నాడు. అంటే ఇన్ బిట్వీన్ లొంగ తీసుకున్నాడు నన్ను. ఇంకా చెప్పకనే మనకు అర్థమవుతుంది. ఎటు డివోర్స్ అయిపోయింది.
ఇంకా ఇంటికి రావడము వెళ్ళడము అవి ఇవి తీసుకురావడము పిల్లల్ని అమ్మ అని మంచిగా మాట్లాడటము ఈమెను కూడా బాగా చూసుకోవడము అంటే అది అతనికి అవసరం. ఆ అవసరం కోసం అంతా బాగానే మెయింటైన్ చేశాడు. ఈమెకు 2 సార్లు పిల్లల చదువుల కోసం హైదరాబాద్ షిఫ్ట్ అయింది. తర్వాత ఆమెకు 2 సార్లు ప్రెగ్నెన్సీ రావడము, అబార్షన్లు చేయించడము, తర్వాత పెళ్లి చేసుకుంటానని ఈమెకు డివోర్స్ ఇప్పించి 2.5 years అయిన తర్వాత కూడా ఈమె వైపు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఈమె కేసు పెట్టడం జరిగింది. అంటే అతను మోసం చేశాడు అని అర్థమైపోయింది. ఈ లోపల ఆమెకు 2.5 సంవత్సరాలు టైం గడిచిపోయింది. పిల్లలతో కూడా ఉంటుంది కదా ఇంట్లో, కొంచెం టార్చరు, కొంచెం బాధలు ఉంటాయి. దాంతో పిల్లలతో గొడవలు, ఈమె కేసు పెట్టడం జరిగింది అతని మీద. అయితే కట్ చేస్తే ఇక్కడ ఈమె తెలివి ఏమైంది కదా, ఆలోచించుకోవాలి కదా. నీ వయసు ఏంటి? 20 years మ్యారేజ్ అయింది, అట్లీస్ట్ నీకు 40 years అన్నా ఉంటాయేమో బహుశా. ఈ ఏజ్లో నువ్వు నమ్మి వాళ్ళ మాటలు, ఆల్రెడీ ఒక భర్తతో నువ్వు బాధపడుతున్నావు, మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్తే 15 daysలోనే నిన్ను పటాయించి నీకు మాయమాటలు చెప్పి నీ చుట్టూ తిరిగి ఇంత షార్ట్ టైంలో నిన్ను లొంగ తీసేసుకున్నాడు అంటే నువ్వు కూడా ఆశపడ్డావనే అర్థం. నీకు 13 to 15 lakhs నీకు మనీ ఇచ్చాడు అని అంటే అతనికి అవసరం ఉంది కాబట్టి ఇస్తున్నాడు. నీ తెలివి ఏమైంది? అతనికి భార్య, సంసారం, పిల్లలు, మగపిల్లలు, అదట్టు చిన్న పిల్లలు కూడా కాదు, మిడిల్ ఏజ్ మనిషి అతనికి కూడా పెద్ద కొడుకులే ఉండుంటారు కదా. మరి అలాంటి ఏమంటారు, ఒక పకడ్బందీ కుటుంబంలో ఒక వ్యక్తి సిఐగా వర్క్ చేస్తున్నాడు, గవర్నమెంట్ సర్వెంటు, అతను వచ్చేసి నిన్ను ఈజీగా పెళ్లి చేసుకుంటాడని ఎలా అనుకున్నావు? 2 సార్లు నీకు ప్రెగ్నెన్సీ చేశాడు అంటే అంత బాధ్యతారాహిత్యం అక్కడ కనిపిస్తుంది. అంటే నిన్ను అన్ని విధాలు ఎలా వాడుకుంటున్నాడు అనేది నీకు అర్థం కాలేదా? నీకు ఆ అమ్మాయితో గడపాలని ఉంటే నువ్వు ప్రికాషన్స్ తీసుకోవాలి, అతను తీసుకోవాలి. అతనికి నాకు అవసరమే ఉంది అనుకున్నాడు, నువ్వు తీసుకోవాలి కదా, ఈవిడే తీసుకోలేదు. అంటే ఈమెకు బాధ్యతారాహిత్యమా? లేదా ఒక పిల్లని కంటే నాకు స్ట్రాంగ్ అవుతుంది ఇతనితో బాండ్ అనుకున్నావా? సరే, ఒకసారి అయిపోయింది, మోసం అయిపోయింది, తెలిసిపోయింది, అబార్షన్ అయిపోయింది. సెకండ్ టైం మళ్ళీ అబార్షన్ చేయించుకున్నావు అంటే ఏమనుకోవాలి? ఫస్ట్ టైం అలా అయినప్పుడు సెకండ్ టైం నువ్వు జాగ్రత్త తీసుకోవాలి కదా. అంటే ఇక్కడ మృగాళ్ళు అని సమాజంలో బాగా నడుస్తుంది ఈ మాట. ఇదంతా సమాజం నిండా మృగాళ్ళు ఉన్నారు అని తెలుస్తున్నప్పుడు నీ జాగ్రత్తలో నువ్వు ఎందుకు ఉండవు? వ్యామోహంలో ఎందుకు పడాలి? ఆశలో ఎందుకు పడాలి? అతను ఏ రకంగా డబ్బు ఇచ్చినా సరే నువ్వెందుకు తీసుకోవాలి? దానికన్నా ముందు అతనితో నువ్వు బంధాన్ని ఎందుకు పెట్టుకోవాలి? ఓకే, అతను అలాగా వెంటబడి అడుగుతున్నప్పుడు నువ్వు మేల్కొని, నువ్వు పిల్లలున్నారు ఎదురుగుండా, పెద్ద ఆడపిల్లలు, నువ్వేమో భర్తతో ఇంత బాధపడి ఉన్నావు, అతను ఇలా వెంట పడుతున్నాడు ఇంకొక మగాడు అన్నప్పుడు నువ్వు వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడ ఏదైనా ఒక చర్య తీసుకోవాలి కదా. ఇతను నా వెంట పడుతున్నాడు అని చెప్పి ఏదైనా ఒక కేసు పెట్టాలి కదా. ఏది చేయలేదు అని అంటే నీకు ఇక్కడ ఆశ ఉంది, అతను పెళ్లి చేసుకుంటాడు, అతని ఉద్యోగము, హోదా అంతా నీకు వస్తుంది అని. అతనికి భార్యకి హెల్త్ బాగోలేదంటే నువ్వు వెళ్ళి చూసావా? చూపించమని అడిగావా? ఎప్పుడైనా భార్యతో వెళ్ళి మాట్లాడావా? నీ భర్త నన్ను ఇలా అంటున్నాడు అని నువ్వు అడగాలి. నిజంగా నిజాయితీ గల మనిషి అయితే వెళ్ళి నువ్వు అక్కడ ప్రూవ్ చేసుకోవాలి కదా, వెళ్ళాలి కదా. 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళు 20 ఏళ్ల పిల్లలు అయి ఉంటారు, వాళ్ళు కూడా మేజర్సే అయి ఉంటారు వాళ్ళు కూడా. అయినప్పుడు వాళ్ళు ఊరుకుంటారా? ఏదైనా ప్రాపర్టీస్ ఉన్నా కానీ, లేదు వాళ్ళ నాన్న 2వ పెళ్లి చేసుకుంటే మా అమ్మకు అన్యాయం చేస్తావా అని ఊరుకుంటారా? ఏ యాంగిల్లో చూసినా ఊరుకుంటారా మగపిల్లలు? ఇక్కడ ఈ ఆడపిల్లలు చెప్పాను కదా, లోకజ్ఞానం ఉండదు, చదువుతూ ఉంటారు ఎన్ని చదువులైనా, లోకజ్ఞానం ఉండదు. ఉన్నట్టయితే ఈ ఆడపిల్లలు కూడా తిరగబడి నువ్వు తీసుకుంటున్న డెసిషన్ కరెక్ట్ కాదు అని చెప్పగలగాలి వీళ్ళు కూడా. సరే, ఆడపిల్లలు కదా, వీళ్ళకి అంత తెగింపు, ధైర్యము, లోకజ్ఞానం ఉండదు. మరి అవతల వాళ్ళు ఊరుకుంటారా? అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా నీకు? అతను సంపాదిస్తున్నాడు డబ్బులు, ఎలా సంపాదిస్తున్నాడు అనేది మనకు అనవసరం, డాష్. ఆ డబ్బు తీసుకొచ్చి నీకు ఇస్తున్నాడు. ఇంకా ఏదో ప్లాట్ కొంటాను, అది కొంటాను ఏదో చెప్తున్నాడంట. ఈ డబ్బులు సంపాదించి నీకు ఇంకా డబ్బులు సంపాదించి నీకు ఒక ప్లాట్ నీకు కొనిస్తాను అంటే, ప్రాపర్టీ ఇస్తాను అంటే నువ్వు ఆశకి లొంగావు. ఏదన్నా ఒక మగదిక్కు దొరికితే బాగుండు అని నువ్వు అనుకున్నావు. ఆ స్థితిలో, ఆ వీక్ మైండ్ తోటి, వీక్ పరిస్థితుల్లో అనుకోవచ్చు, కానీ అక్కడే విజ్ఞత మేల్కోవాలి. నేను నా స్థాయి ఏంటి, నా స్టేజ్ ఏంటి, నేనేంటి, నా వయసు ఏంటి, నా పిల్లలు ఏంటి, నన్ను ఒక స్థాయిలో ఉన్న మనిషి వచ్చి పెళ్లి చేసుకుంటాను అనడం ఏంటి? అక్కడ ఆగి ఆలోచించాలి. మైల్ స్టోన్ వచ్చినప్పుడు
ఆగుము, చూచి నిదానముగా ముందుకి ప్రయాణించమని రాస్తారు మనకి మైల్ స్టోన్స్ మీద. రాసేవారు, ఇప్పుడు లేదు, చాలా తక్కువగా రాస్తున్నారు ఇప్పుడు. అంటే ప్రతి ఒక్క మలుపు దగ్గర ఆగి ఆలోచించి ముందుకు చూసి నడవమని. లైఫ్ మనకు అది నేర్పుతుంది ఒక పాఠం. ఏది? అదే లోకజ్ఞానం. ఏదా లోకజ్ఞానం? ఏది లేదు, గుడ్డితనం, ఆశ, ఈజీ మనీ. ప్రతి దగ్గర ఈజీ మనీ దగ్గర స్ట్రక్ అవుతున్నారా లేదా? ఎటువంటి సమస్యలో ఉన్న వాళ్ళైనా సరే ఈజీ మనీ అనే పాయింట్ దగ్గర స్ట్రక్ అవుతున్నారా లేదా? దట్ ఈస్ ద రీజన్ ఇది ఇంత జరగడానికి. ఇప్పుడు కేసు పెట్టింది, నడుస్తుంది. ఏమవుతుంది? ఎలా అయినా వాళ్ళు బయటపడతారు. డిపార్ట్మెంట్ వాళ్ళకి హెల్ప్ చేయడము అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కదా. ఇలాంటి కేసులు చాలానే చూస్తాం మనం. వీళ్ళకి ఏదో ఒకటి చెప్పి సర్ది చెప్పి ఏదో ఒకటి చేయొచ్చు, ఏదైనా ఉద్యోగం పోతే ఎట్లా, ఇలా వాళ్ళు ఆలోచిస్తారు డిపార్ట్మెంట్ తరఫు నుంచి. ఒక డిపార్ట్మెంట్లో ఏదైనా ఒక కేసు అయింది అంటే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కమ్మేస్తారు. సాక్ష్యాలు ఉన్నా సాక్ష్యాలు లేనట్టు చెప్తారు. లేదంటే మా వాడు చాలా మంచివాడు, ఆమె ఇలా చేసింది అలా చేసింది తిరిగి కూడా చెప్తారు. అప్పుడు నువ్వేం చేయగలుగుతావు? ఒక ఆడ మనిషివి. నీ దగ్గర ఏమన్నా ఉందా? అంగబలం ఉందా? ఆర్థిక బలం ఉందా? నీకేమన్నా ఒక స్టేటస్ ఉందా? ఒక జ్ఞానం ఉందా? లోక జ్ఞానం ఉందా? పోనీ నథింగ్. నువ్వేం చేస్తావు? మళ్ళీ ఇంకోసారి, రెండోసారి ఇంకో మగాడితో నువ్వు మోసపోయానని రాసుకోవాలి. అంటే కేవలం ఇక్కడ అమ్మాయి అంటే ఆవిడే కాకుండా పోలీసులు కూడా అలా చేయడం ఏంటి మేడం? అసలు అది ఆశ. ఇప్పుడు చెప్పాను, స్టార్టింగ్లోనే చెప్పాను, ఆధారం లేని ఆడవాళ్ళని టార్గెట్ చేసుకుని అడ్వాంటేజ్ తీసుకుని వాడుకుని వదిలేస్తారు. కావాలి కొంత డబ్బు ఇస్తారు. కాకపోతే ఇతను చేసిన తప్పు ఏంటంటే పెళ్లి చేసుకుంటాను, నేను నీతో కాపురం చేస్తాను, ఇలాంటి మాటలు చెప్పడం అనేది తప్పు కదా. ఇది మోసం కిందకే వస్తుంది. కాబట్టి ఒక కుటుంబంలో ఉన్న అమ్మాయిని బలవంతంగా డివోర్స్ ఇప్పించినట్టేగా అక్కడ. చాలా ఫాస్ట్గా కదిలించి కేసుని ఒక లేడీ లాయర్ని పెట్టి ముందుకు జరిపించాడు. చాలా త్వరగా అతనే ఇప్పించాడు డివోర్స్ అని చెప్తుంది ఆవిడ. అంటే ఏంటి? ఆ అమ్మాయిని అవసరానికి వాడుకోవాలనే ఆశ చాలా ఎక్కువగా ఉంది అతనికి. ఉండడం వల్ల ఆ పని చేశాడు. కానీ ఇక్కడ అతను చేసింది ఏంటంటే, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీ పిల్లల్ని నా పిల్లల్లాగా చూస్తాను, నాకు ఆడపిల్లలు లేరు, ఇలాంటి నమ్మబలికిన మాటలు కొన్ని ఉంటాయి. సెంటిమెంట్ మీద కొట్టడము, మనసు మీద కొట్టడం, అది చాలా నేరమే అది కూడా. సో ఆ బేస్ మీద అతని మీద కేసు ఫైల్ చేయాల్సిందే, మోసం చేసిన దాని కింద. మరి ఏం నిర్ణయిస్తారో చూద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.